తెలంగాణలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ క్రమంలోనే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. వచ్చే నెల ఏడాది పూర్తి చేస్తుందన్నారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను బీఆర్ఎస్ కు అప్పగిస్తే 7.5 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామన్నారు పొన్నం ప్రభాకర్. దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. विजयाय नमः जयाय नमः देवसेनाय नमः पदाय नमः स्वाहाय नमः मातृभ्यो नमः भगमातृभ्यो नमः विजय देवी जय गौरी देवी शिवभद्रं बुलबोधन जयतुर संभविकी जय जय विजय देवी नित्यत्रिरत्तो नागविक्रिया आपरिपाकया देर्यं मधुरिमागुं समेतपश्चदा सौभा पार्वती राजराजेश्वर देवता परिपूर्णता अनुग्रह प्रसाद सिद्धिरस्तु. తెలంగాణ ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత 7.5 కోట్ల అప్పుతోటి ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది. ఈ యొక్క సందర్భంలో ఎటువంటి భూములు అమ్మకుండా ఏవి కూడా ఇంత కొత్త కార్యక్రమం చేయకుండా 1వ తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు, ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలు బస్సు సౌకర్యం కలిగజేయడం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దాదాపు 70 నుంచి 80% మందికి ప్రజలకు అందుతా ఉన్నటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు మాఫీ చేయడానికి 5 సంవత్సరాల్లో 5-6 కిస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి. అటువంటిది చారిత్రాత్మకంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అయింది. కొంతవరకైనా కుటుంబపరమైనటువంటి గ్రూపింగ్ లేని వాళ్ళ వివరాలు కూడా తీసుకోబడ్డాయి. వాళ్ళందరికీ నెలలోపు క్లియర్ చేయడం జరుగుతుంది. మిగతా 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి వాస్తవంగా మేము 2 లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కానీ పై ఉన్న వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ పై ఉన్న డబ్బులు కట్టించి 2 లక్షలు మాఫీ చేయాలని. ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల